అంటే మంచి పనులు చేయాలంటే ఆటంకం కలియుగంలో, చెడ్డుకి విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది, విపరీతమైన ప్రోత్సాహం ఉంటుంది. దీనికి రామాయణంలో ఒక దృష్టాంతం ఉంది. రాముల వారు రావణుణ్ణి సంహారం చేశాడు. చివరి దశలో, ప్రాణం వదిలే చివరి దశలో ఉన్నాడు రావణాసురుడు. లక్ష్మణస్వామికి చెప్పాడు, వాడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే అడిగి తెలుసుకుందాం, మనం ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తామని లక్ష్మణుని పంపిస్తే లక్ష్మణునికి ఇష్టపడలేదు. అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడు తల పక్కన కూర్చున్నాడు. కూర్చొని, ఓరి దుర్మార్గుడా, ఓరి నీచుడా, ఓరి నికృష్టుడా, నువ్వు అంతా ఇంత పాపివి కాదు, అయినా కొంత జ్ఞానం ఉంది నీలో, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే ఇవ్వు, దాన్ని ఉపయోగించుకుంటాం అన్నాడు. ఎవరన్నా జ్ఞానసారం అంటే అడిగితే ఇస్తాడండి? రావణాసురుడు తల తిప్పుకున్నాడు. లక్ష్మణుడు వచ్చేసి చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. ఎట్టడిగావు నాయనా అన్నాడు రాముడు. ఇట్టడిగాను అన్నాడు. ఎవరి దగ్గర నుంచి నా జ్ఞానం పొందాలంటే అతను గురువు, మనం శిష్యులము, నీకు నేర్పిస్తానుండు అని కోదండం పక్కన పెట్టి స్వయంగా శ్రీరామచంద్రుల వారు వెళ్ళి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధిస్తూ, నీకు నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల నీతో యుద్ధం చేయాల్సి వచ్చింది, అయినా గొప్ప జ్ఞానివి, గొప్ప తపస్వివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వవయ్యా, నేను ఉపయోగించుకొని ప్రపంచానికి ఇస్తాను అన్నాడు. అప్పుడు రావణాసురుడు అసురు నయనాలతోటి, మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది స్వామి, దేవదేవుడి అంటారు, ధర్మానికి ప్రభు అంటారు, నేను చేయని అపరాధం లేదు మీ పాదపద్మాలకు, నా దగ్గరికి వచ్చి జ్ఞాన సారం అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదయ్యా అంటాడు. వేరే తార్కాణం లేదు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పలేదు. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఒక్కటే, మనిషి మంచి పనులు చేసి సుఖంగా జీవించడానికి ఉత్సాహపడడు, చెడ్డ పనులు చేసి కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. సీతను అపహరించడానికి పడ్డ ఉత్సాహం తిరిగి అప్పచెప్పడానికి నేను పడలేదు. అందువల్ల నాకు, నా పరివారానికి ఏమైందో చూడండి. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఒక్కటే, అందరికీ చెప్పండి స్వామి, మీకు కాదు సుమా, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అదే అన్నాడు. నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అదే అన్నాడు.